హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి డిసెంబర్ 29, 2024. ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 4వ టెస్ట్ నడుస్తుంది. ఈ వీడియోలో మనం డే 4 యొక్క సమరీ చూద్దాం. ఇక ఈ మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా ఆస్ట్రేలియాతో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సింది. ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయినాయి. ఇప్పుడు 4వ టెస్ట్ జరుగుతుంది. ఈ వీడియోలో మనం డే 4 యొక్క రివ్యూ చూద్దాం. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా. థర్డ్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. ఇప్పుడు జరుగుతున్న ఈ 4th టెస్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇక ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 4 సమ్మరీ గురించి తెలుసుకునే ముందు డే 2 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 పరుగులకు అవుట్ అయింది. ఇప్పుడు ఇది ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 358 పరుగులు చేసింది. 9 వికెట్లు కోల్పోయింది. ఇంకా ఇండియా చేతిలో 1 వికెట్ మాత్రమే ఉంది. ప్రస్తుతానికి క్రీజ్లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టిండు. నితీష్ కుమార్ రెడ్డి 176 బాల్స్లో 105 బాల్తో నాట్అవుట్గా ఉన్నాడు. మహమ్మద్ సిరాజ్ జస్ట్ 7 బాల్స్లో 2 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉన్నాడు. టీమిండియా చేతిలో 1 వికెట్ ఉంది. 1 వికెట్ తీస్తే ఆస్ట్రేలియా, టీమిండియా ఆల్అౌట్ అయిపోతుంది. ఇది డే 3 వరకు జరిగిన 4th టెస్ట్ మ్యాచ్ యొక్క సమరీ. నెక్స్ట్ డే 4 సమరీలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 4 ఫస్ట్ సెషన్లో డే 3 స్కోర్కి జస్ట్ 11 రన్స్ యాడ్ చేసి ఫైనల్ వికెట్ కూడా కోల్పోయింది. ఫైనల్ వికెట్గా నితీష్ కుమార్ రెడ్డి లైన్ బౌలింగ్లో అవుట్ అయ్యిండు. ఫైనల్గా టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. ఇంకా టీమిండియా 105 పరుగులు వెనకబడి ఉంది. ఒకసారి ఇంతవరకు మ్యాచ్ సమరీ చూద్దాము. ఈ మ్యాచ్ 4వ టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25. ఈ మ్యాచ్లో 4వ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ స్మిత్ 140, లబుషేన్ 72, కోస్టర్స్ 60 రన్స్, కవాజా 57 రన్స్. ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 4 వికెట్లు తీసిండు, 99 పరుగులు ఇచ్చి. జడేజా 3 వికెట్లు తీసుకున్నాడు, 78 రన్స్ ఇచ్చి. ఆకాష్ దీప్ 2 వికెట్స్ తీసుకున్నాడు, 94 రన్స్ ఇచ్చి. వాషింగ్టన్ సుందర్ 49 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆల్అౌట్ అయింది. అందుకు రిప్లైగానే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 369 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది. ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 189 బాల్స్లోనే 114 రన్స్ చేసిన. జైస్వాల్ 118 బాల్స్లో 82 రన్స్. వాషింగ్టన్ సుందర్ 162 బాల్స్లో 50 రన్స్. కోహ్లీ 86 బాల్స్లో 36 రన్స్. ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బోలాండ్ 27 ఓవర్స్ వేసి 57 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసిండు. కమిన్స్ 29 ఓవర్స్ వేసిండు, 89 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసిండు. లయన్స్ 28.3 ఓవర్స్ వేసి 96 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇంకా టీమిండియా 105 పరుగులు వెనకబడి ఉంది. ఇక ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ వికెట్ ఎర్లీగా కోల్పోయింది. శామ్ కోటస్ జస్ట్ 18 బాల్స్లో 8 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి జస్ట్ 6.3 ఓవర్స్లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. 20 రన్స్కి 1 వికెట్. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖవాజా 21 రన్స్కి అవుట్ అయ్యిండు. 65 బాల్స్లో 21 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఖవాజా అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా జస్ట్ 18.5 ఓవర్స్లో 43 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. ఇక ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 4 లంచ్ సమయానికి ఈ మ్యాచ్ సమ్మరీ ఇది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 53 రన్స్ కొట్టి 2 వికెట్స్ కోల్పోయింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి కవాజా 21 రన్స్ 65 బాల్స్. లంబిసేన్ 46 బాల్స్లో 20 రన్స్ ఆడుతున్నాడు. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో సిరాజ్ 1 వికెట్ తీసిండు, 7 ఓవర్స్లో 10 రన్స్ ఇచ్చి. బుమ్రా 8 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 158 పరుగుల ఆధిక్యంలో ఉంది. లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియా ప్రస్తుతానికి సెకండ్ ఇన్నింగ్స్లో 55 రన్స్ వేసి 2 వికెట్స్ కోల్పోయింది. సెకండ్ సెషన్ సమ్మరీ చూద్దాం ఒకసారి. ఇక 4వ టెస్ట్ మ్యాచ్ డే 4 సెకండ్ సెషన్లో స్మిత్ వికెట్ ఎర్లీగా కోల్పోయింది ఆస్ట్రేలియా. స్మిత్ సెకండ్ ఇన్నింగ్స్లో జస్ట్ 41 బాల్స్ ఆడి 13 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ 80 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది.
ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. జస్ట్ 2 బాల్స్ ఆడి ఒక రన్ కొట్టి అవుట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో నితీష్ కుమార్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి ట్రావిస్ హెడ్ 4వ వికెట్కి అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 85 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయింది. మిచెల్ మార్క్స్ మరొకసారి తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. మిచెల్ మార్క్స్ ఇన్నింగ్స్లో జస్ట్ 4 బాల్స్ మాత్రమే ఆడి డక్అవుట్ అయ్యిండు. బుమ్రా బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. మిచెల్ మార్క్స్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 34 ఓవర్స్లో 85 రన్స్ వేసింది. 5 వికెట్స్ కోల్పోయింది. 5th వికెట్గా అవుట్ అయ్యిండు మిచెల్ మార్క్స్. సూపర్ ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యిండు. జస్ట్ 7 బాల్స్ ఆడి 2 రన్స్ కొట్టి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. అప్పటికి క్యారీ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 36 ఓవర్స్లో 91 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది. ఆస్ట్రేలియా ఎర్లీగా 6 వికెట్స్ కోల్పోయినప్పటికీ లబుషేన్ మాత్రం ఎక్సలెంట్గా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. జస్ట్ 105 బాల్స్లోనే 50 రన్స్ కొట్టిండు ఈ ఇన్నింగ్స్లో. ఫ్రెండ్స్, ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 4 టీ సమయానికి మ్యాచ్ సమ్మరీ ఇది. ఆస్ట్రేలియా ప్రస్తుతానికి సెకండ్ ఇన్నింగ్స్లో 135 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతానికి లబుషేన్ 65 రన్స్తో ఆడుతున్నాడు. కమిన్స్ 21 రన్స్తో ఆడుతున్నాడు. ఇంకా ఆస్ట్రేలియా 240 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది ఆస్ట్రేలియా. టీ బ్రేక్ తర్వాత టీమిండియా మార్నస్ లబుషేన్ వికెట్ తీసింది. ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు మార్నస్ లబుషేన్. 139 బాల్స్లో 70 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. 7th వికెట్కి కమిన్స్ అండ్ లబుషేన్ మధ్య 57 రన్స్ వచ్చింది. లబుషేన్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 55.1 ఓవర్లో 148 రన్స్ చేసింది. 7 వికెట్లు కోల్పోయి 7th వికెట్గా అవుట్ అయ్యిండు మార్నస్ లబుషేన్. నెక్స్ట్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మిచెల్ స్టార్క్ 5 రన్స్కి అవుట్ అయ్యిండు. 13 బాల్స్ ఆడి 5 రన్స్ కొట్టిండు. అన్ఫార్చునేట్లీ రిషబ్ పంత్ సూపర్ త్రో వల్ల రన్అట్ అయిపోయిండు. మిచెల్ స్టార్క్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 156 రన్స్. 8.1 ఓవర్స్లో 8 వికెట్స్ కోల్పోయింది. 8th వికెట్గా అవుట్ అయ్యిండు మిచెల్ స్టార్క్. నెక్స్ట్ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 90 బాల్స్ దా ఫేస్ చేసి 41 రన్స్ కొట్టి జడేజా బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి 9th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 64.1 ఓవర్స్లో 173 రన్స్ వేసి 9 వికెట్స్ కోల్పోయింది. 9th వికెట్గా ప్యాట్ కమిన్స్ అవుట్ అయ్యిండు. ప్యాట్ కమిన్స్ మాత్రం ఈ సిరీస్లో సూపర్ కెప్టెన్గా అండ్ సూపర్ ప్లేయర్గా ఉన్నాడు. అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో వికెట్స్ తీస్తున్నాడు. బ్యాటింగ్లో రన్స్ చేస్తున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ చూస్తే ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్తో కలిసి 120 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 49 రన్స్ వద్ద అవుట్ అయ్యిండు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో వాల్యుబుల్ 41 రన్స్ వేసి అవుట్ అయ్యిండు. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో లబుషేన్ అండ్ కమిన్స్ మధ్య 7th వికెట్ పార్ట్నర్షిప్ 57 రన్స్ వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 120 పార్ట్నర్షిప్ ఇచ్చిండు. సెకండ్ ఇన్నింగ్స్లో 57, మొత్తము ఆల్మోస్ట్ 160 పార్ట్నర్షిప్ ఇచ్చిండు. 160 పార్ట్నర్షిప్ కానీ లేకపోతే ఖచ్చితంగా టీమిండియా స్ట్రాంగ్ పొజిషన్లో ఉండేది. ఈ టెస్ట్ సిరీస్లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫైనల్గా ఈ 4 టెస్ట్ మ్యాచ్ డే 4 3వ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 228 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది 82 ఓవర్స్లో. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లయన్ 41 రన్స్ కొట్టాడు 54 బాల్స్లో. సూపర్ ఇన్నింగ్స్ ఆడిండు. నెక్స్ట్ బౌలాండ్ కూడా 65 బాల్స్ దాకా ఫేస్ చేసి 10 రన్స్ కొట్టిండు. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ని ఎర్లీగా అవుట్ చేసిన టీమిండియా బౌలర్సు ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మాత్రం తొందరగా అవుట్ చేయలేకపోయారు. ఈ 10th వికెట్ పార్ట్నర్షిప్ 54 రన్స్ వచ్చింది. 4వ రోజు కూడా ఆట ముగిసిపోయింది. ఇంకా ఒక్క రోజే ఉంది. నెక్స్ట్ ఇప్పటికీ టీమిండియా 333 పరుగులు టార్గెట్ ఉంది. నెక్స్ట్ ఈ ఒక్క వికెట్కి డే 5 ఆస్ట్రేలియా ఎంత టార్గెట్ ఇస్తుందో చూద్దాము. ఫ్రెండ్స్, ఇది 4 టెస్ట్ మ్యాచ్ డే 4 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ. ఒకసారి ఈ మ్యాచ్ సమ్మరీ చూసి ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఇది 2024-25 4వ టెస్ట్ మ్యాచ్ ఇది. ఈ 4వ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 122.4 ఓవర్స్లో 474 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి స్టీవ్ స్మిత్ 197 బాల్స్లో 140 రన్స్. సెకండ్ హైయెస్ట్ లబుషేన్ జస్ట్ 145 బాల్స్లో 72 రన్స్. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే
బుమ్రా 28.4 ఓవర్స్ వేసి 99 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. జడేజా 23 ఓవర్స్ వేసి 78 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లైగాన ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 119.3 ఓవర్స్లో 369 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయిపోయింది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ నితీష్ కుమార్ రెడ్డి 189 బాల్స్లో 114 పరుగులు చేసిండు. జైస్వాల్ 118 బాల్లో 82 రన్స్ కొట్టిండు. అలాగే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బోలాండ్ 27 ఓవర్స్ వేసి 57 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. కెప్టెన్ కమిన్స్ 29 ఓవర్స్ వేసి 89 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 228 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది. డే 4 ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తరపున సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోరు లబిషేన్ 139 బాల్స్లో 70 రన్స్ కొట్టిండు. లైన్ 54 బాల్స్లో 41 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 24 ఓవర్స్ వేసి 56 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 22 ఓవర్స్ వేసి 66 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతానికి 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా ఆస్ట్రేలియా చేతిలో 1 వికెట్ ఉంది. 4 రోజుల ఆట అయిపోయింది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంకొక రోజు ఉంది. ఆ 1 వికెట్ తీస్తే టీమిండియా టార్గెట్ ఎంత ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి 333 పరుగులు ఉంది. ఈ 4వ టెస్ట్లో మాత్రం ఆస్ట్రేలియా మాత్రం ఫుల్ ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆస్ట్రేలియా చేతిలో 1 వికెటే ఉంది. ఆ 1 వికెట్కి ఎంత స్కోర్ చేస్తారో తెలియదు. నెక్స్ట్ డే 5 ఇప్పటికే ప్రస్తుతానికి టీమిండియా 333 పరుగులు చేయాలి. ఆ 1 వికెట్ సాయంతో ఆస్ట్రేలియా ఇంకా ఎన్ని రన్స్ యాడ్ చేస్తుందో. ఈ మ్యాచ్లో ఇండియా గెలవటం అసాధ్యం అని చెప్పుకోవచ్చు. అయితే డ్రా అవుతుంది లేదా ఆస్ట్రేలియా గెలుస్తుంది, కానీ ఇండియా గెలిచే ఛాన్స్ మాత్రం లేదు. ఎందుకంటే ఒక్క రోజులో 300+ రన్స్ చేయాలంటే చాలా కష్టం ఈ మ్యాచ్లో. అంతే ఫ్రెండ్, ఈ వీడియో 4th టెస్ట్ మ్యాచ్ డే 4 సమ్మరీ. నెక్స్ట్ డే 5 సమ్మరీ షోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.